నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ కర్నూలు జిల్లా కలెక్టర్ను వివరణ కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ఎన్నికల సంఘం స్పందనకు సంబంధించిన సమాచారం ఏమిటి? నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా ఇటీవల నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఆ ప్రసంగం సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జగన్ వివాదాస్పదమైంది. ప్రతిపక్ష నేత హోదాలో ఉంటూ ముఖ్యమంత్రిపై అటువంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు నడుస్తుంది. అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించిన పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు పత్రికలు అటు మీడియాలో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ ఈ వ్యాఖ్యలపై సుమోటోగా స్పందించి వాస్తవానికి జగన్ ఏం మాట్లాడారు, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఆయన ఉద్దేశం అన్న విషయమై కర్నూలు జిల్లా కలెక్టర్ ను వివరణ కోరారు. ఈ మేరకు జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. జగన్ చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లయితే ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసి తనకు వివరణ ఇవ్వాలని కూడా బెనవర్లాల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. జిల్లాని ధన్యవాదాలు రఘువర్ధన్.